అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కొన్ని పాత వాటి నుంచి అనుభవాలు తీసుకోవాలి. మీకేం కోపం రావద్దు, ఎందుకంటే మేము కూడా మీతో సహచర్యం కొంతకాలం చేశాం. కోపం రావాల్సిన పని లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు విమర్శ ఎట్లయినా ఆత్మవిమర్శ చేసుకుంటారు. సహజంగా 2 సార్లు చేశారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పులుగా చూడాలంటే నేను కొన్ని పాయింట్స్ రాశాను. ఒకటి, మొదటి తప్పు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం. కొనుగోలు చేయండి, లేకపోతే ఏ పేరుతో అయినా కానీ మీరు మళ్ళీ ఇప్పుడు నా సమాధానం చెప్పకండి, మళ్ళీ మాట్లాడదురు. పోనీ ఒకవేళ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, కానీ ప్రజలు అలా అనుకుంటున్నారు. పార్టీలు మారని ఏదైనా కానివ్వండి, తప్పు అది జరిగింది. అది దాంతో ప్రజల్లో బాగా నెగటివ్ ఇది వచ్చింది. రెండోది, పోనీ అయారం గయారం. రెండోది స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, అదేవిధంగా సమానత్వం, లేకపోతే వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్ర్యం, ఇవన్నిటితో కూడినటువంటిది ప్రజాస్వామ్యం. మనం ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చారు. టిఆర్ఎస్ వారు ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ గారు రోల్ అద్భుతమైనటువంటి రోల్. మేము వీ సపోర్టెడ్ దట్ మూవ్మెంట్. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ ద లోన్ ఎమ్మెల్యే హూ వెంట్ దేర్ అండ్ హూ కన్సోల్డ్ హిమ్ అండ్ హూ ట్రైడ్ టు బ్రింగ్ హిమ్ ఫ్రమ్ ద హాస్పిటల్ టు ద స్ట్రీట్. ఆ విధంగా నేను ప్రయత్నం చేశాను. ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళాను. నేను 500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. అప్పుడు తెలంగాణ ఖమ్మంలో లేదు. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేశా. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ ఎవరిని పెట్టారు? ఫస్ట్ ఖమ్మం జైల్లో తీసుకొచ్చి, నాకు తెలుసండి, నాకు తెలుసు ప్రభాకర్ గారు, ఫస్ట్ అక్కడికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు. జైల్లో 1 రోజు ఉంచారు. అక్కడి నుంచి మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకొచ్చారు. నాకు తెలుసు. అవును, ఫస్ట్ మేము వెళ్ళామండి, పువ్వాడ గారు నేను ఇద్దరం వెళ్ళాము. తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చారులేండి, తెలుసు అప్పటికే. సరే, ఓకే. అయితే అటువంటి ఆయన పాత్రని మేము ఎప్పుడు కూడా, కాకపోతే ఎవరు చేయలేని పద్ధతుల్లో ఆయన ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపారు. ఆ తర్వాత జరిగిన ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరెవరు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎవరెవరు ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు అయ్యారు, ఇది ఒకసారి మనం తీసుకోవాలి, గమనంలో తీసుకోవాలి. ఆ తప్పులే మీరు చేస్తారా? ఎమర్జెన్సీ నేను మీకు చెప్తున్నా, నేను మీతోనే మాట్లాడతాను. ఐ విల్ స్ట్రైట్లీ టాక్ టు యూ సార్. ఎమర్జెన్సీలో తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చేయాలా? అప్పుడు ఏం తప్పులు చేస్తారో ఆ తప్పులు మనం చేస్తామా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసింది, అందుకనే కదా వారు కూడా అందులో నుంచి కూడా తిరగబడి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వటానికి సంసిద్ధురాలయ్యారు. ఆ తప్పులంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. మనం అవి చేయొద్దు కదా. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, అవి వీళ్ళని చేయొద్దని చెప్పడానికి సూచనగా సలహాలుగా నేను చెప్తున్నాను. ఎందువల్లంటే, సార్ మీరు అంగీకరించకపోతే నేనేం చేయలేను. నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడట్లేదు. కోదండరామ్ గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? మేము మీకు సపోర్ట్ ఉన్నప్పుడు కూడా ఎవరైనా మంత్రి వస్తుంటే, ఏదైనా ప్రాంతానికి ఎవరైనా వస్తుంటే మమ్మల్ని అందరిని కూడా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు. మేము సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మేము మంచి ఉద్దేశంగా కూడా చెప్పాం, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాం. ఇలా చేసుకుంటా పోతే ప్రజల్లో నువ్వు బంగారం పెట్టు, బంగారంతో కూడినటువంటి లేకపోతే పంచభక్ష పరిమాణాలను పెట్టు, హంస తూలికా తల్పాలను ఏర్పాటు చేయి, నువ్వు ఎంతైనా చేయి,
స్వేచ్ఛ లేనటువంటి మానవ జీవితాన్ని ఎవడు అంగీకరించడు. తెలంగాణలో అసలే అంగీకరించడు. తెలంగాణ అస్తిత్వం ఆవిర్భావం మొత్తం కూడా అటువంటి తిరుగుబాటులో నుంచే వచ్చిందని నేను మీకు మనవి చేస్తున్నాను.